ఓయి పరిపాలనా భవనానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని అదేవిధంగా వారి పేరు మీద ఫెలోఫిషన్స్ కూడా అందచేయాలంటూ ఓయూ జేఏసీ చైర్మన్ పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగజీవన్ రామ్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఉస్మానియా సిటీలో ఓయూ జేఏసీ టీఏఎఫ్ జేఏసీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ చెప్పిన విధంగా చీకటి చీల్చివేసేది వెలుతురు అయితే మన మనిషి జీవితంలో ఉన్నటువంటి వెలుతురు చీకటి చీల్చి వెలుతురు రావాలంటే దానికి ఒక చదువు ఒకటే మార్గమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తితోని ఆయన ఆశయాలను మేము ఓయూ జేఏసీగా మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ 135 అంబేద్కర్ జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే మన గవర్నమెంట్ నాలెడ్జ్ సెంటర్ అక్కడ నిర్మించబోతుంది. అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు వేలకు లక్షలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు అక్కడ నాలెడ్జ్ సెంటర్ ఐపీఎస్ ఐఏఎస్ మన పిల్లలు కావాలని మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భవనాన్ని నిర్మించడము మేము ఉస్మానియా సిటీ విద్యార్థిగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఉస్మానియా సిటీలో ఈ అంబేద్కర్ పూలే జయంతి సందర్భంగా మన నూతనంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దానికి అంబేద్కర్ పూలే పేరు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూలే అంబేద్కర్ పేర్ల మీద మన ఉస్మానియా సిటీలో రిసెస్ కలర్స్కు